ఆధ్యాత్మిక మిత్రులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు తోబుట్టువుల అనుబంధం పెంచే రాఖీ పండుగ పాట వివరణ ఉంటుంది. పాట: రాఖీ పండుగ వచ్చింది, రక్త సంబంధం రమ్మని పిలిచింది. రాఖీ పండుగ వచ్చింది, రక్త సంబంధం రమ్మని పిలిచింది. రాత్రికైనా వెన్నెలా వచ్చి తోడంది, రాతి మనసుకి తీపి గురుతులు చూపింది. రాఖీ పండుగ వచ్చింది, రాగం ద్వేషం మరువండి, రాగం ద్వేషం మరువండి. అమ్మా నాన్నల అనుబంధం, తోబుట్టువుల సంబంధం. అమ్మా నాన్నల అనుబంధం, తోబుట్టువుల సంబంధం. మనిషికి మనిషికి ఏదో ఉంది రుణబంధం. దారాలన్నీ వేరైనా దూరాలన్నీ కరిగేలా పెనవేసుకు మురిసిన అల్లిక ఏరాయి బంధం. కాలం ఋతువులు మారుతూ ఉన్నా, గడిపిన గతమున గాయాలున్నా, నేనున్నానంటూ ముందుకు నడిపెను రక్షాబంధం. ఈ రక్షాబంధం. రాఖీ పండుగ వచ్చింది, రక్త సంబంధం రమ్మని పిలిచింది. రాఖీ పండుగ వచ్చింది. ఊహల ఊసులు వేరైనా అవనికి అందరం ఒకటేరా. అంబరమంటే ఆశల కథలు మనమేరా. కన్నీటికి రెప్పలు తడి అయినా, గుండెకు చప్పుడు బరువైనా, తుడిచే చేయి నిమిరే హాయి తోబుట్టువులేరా. రాఖీ పండుగ వచ్చింది, రక్త సంబంధం రమ్మని పిలిచింది. రాఖీ పండుగ వచ్చింది. వివరణ చెప్పే ముందు శ్రావణ మాసంలో మా సాంప్రదాయము గురించి ఒక చిన్న మాట. శ్రావణ మాసం వచ్చిందంటే ఒక మంచి రోజు నాన్న కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ ఎవరో ఒకరు తమ వివాహం జరిగిన ఆడపిల్ల ఇంటికి పసుపు, కుంకుమ, కొబ్బరి గిన్నెలు, స్వీటు, హాటు, గిఫ్టు తీసుకొని వెళ్ళి ఆడపిల్లకు ముట్టించి వారి ఇంటిలో భోజనం చేసి వారి క్షేమ సమాచారం విచారించి వెళ్ళేవారు. ఖచ్చితంగా వచ్చేవారు. ఇది అనాదిగా వస్తున్న మా సాంప్రదాయం. పాటకు వివరణ తెలుసుకుందామా మిత్రులారా? ఈ మధ్యన బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది రక్షాబంధన్. రాఖీ పౌర్ణమి రోజు రక్షాబంధన్ జరుపుకుంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు జరుపుకుంటారు. వారి మధ్య ఉన్న ప్రేమానురాగాలను, బంధాన్ని బలపరుచుకుంటూ సిస్టర్స్ వారి బ్రదర్స్కు రాఖీ కడతారు. రాత్రి చీకటికి వెన్నెల వచ్చి తోడుగా ఉన్నట్లు మన తోబుట్టువులతో ఎన్ని మనస్పర్ధలు ఉన్నా రాగం ద్వేషం మరచి కలవడానికి ఈ రాఖీ పండుగ ఒక చక్కని అవకాశం. కేవలం రాఖీ రక్షాబంధన్ దారం కట్టడమే కాదు, వారి మధ్య ఉన్న దూరం కరిగిపోయి వారి మధ్య సాన్నిహిత్యం పెంచే దారపు అల్లికనే ఈ రక్షాబంధన్. ఈ పాటలో రచయిత తోబుట్టువుల అనుబంధం గురించి చక్కగా విశదీకరించారు ఫ్రెండ్స్. అమ్మా నాన్నల అనుబంధం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది తోబుట్టువుల సంబంధం. రక్త సంబంధమే కాదు, మనిషి మనిషికి ఏ జన్మలోని రుణబంధమో కదా తోబుట్టువుల సంబంధం. రాఖీ పండుగ రోజు
తోబుట్టువులు కలిసినప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలు, గొడవలు, ప్రేమ, ఆప్యాయతలను గుర్తు చేసుకుంటూ అనురాగాన్ని పెంచుకోవడానికి ఈ పండుగ ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువులే వారి తల్లిదండ్రుల జ్ఞాపకాలు. కష్టము, బాధ ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ధైర్యాన్ని పెంచుకుంటూ, సుఖంలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ఆనందం పంచుకుంటూ పెంచుకునేలా జీవించే ప్రేమ తోబుట్టువులకే ఉంటుంది. మనం ఎలా ఉన్నా కాలం, ఋతువులు మారుతూనే ఉంటాయి. తన పని తను చేసుకుంటూ వెళుతుంది ప్రకృతి. అలాగే మనిషి కూడా గతంలో ఎన్ని గాయాలున్నా కాలంతో పాటు సహజ సిద్ధంగా మారాలి. ఎవరి ఆలోచనలు, ఎవరి జీవిత అనుభవాలు వారివి. ఏమీ ఆశించకుండా మన వంతు మనం నిస్వార్థంగా మనం చేయగలిగినంత చేయాలి. మనుషుల ఊహలు, మనస్తత్వాలు వేరే అయినా భూమాతకు అందరూ సమానమే కదా! కాలము, భూమి, ప్రకృతి ఎంత సహజంగా ఉన్నాయో మనిషి కూడా రాగద్వేషాలు వీడి తన సహజత్వంతో జీవించాలి. సహజత్వం అంటే నేను, నాది అనేది కాకుండా అంతా ఒకటే అనే అద్వైతంలో జీవించాలి. ఏమైతే ఏమి, ఈ పాట ద్వారా నేను నా తోబుట్టువులతో నా జీవిత ప్రయాణం చక్కగా గుర్తు చేసుకుంటూ అరమరకలు లేకుండా అవగాహనతో హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా మీ తోబుట్టువులతో మీ ప్రయాణము గుర్తు చేసుకోవాలని, అవగాహనతో ఆనందంగా కలిసిమెలిసి జీవించాలని నా ఈ చిన్న ప్రయత్నం మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. సుభాష్ పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామాలు. మా అమ్మ నాన్నలకు నా ఆత్మ ప్రణామాలు. ఈ పాటను నా తోబుట్టువులకు అంకితం ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.